హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్వీట్ దోస తయారు చేసి చూపిస్తాను. చాలా సులభంగా చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి స్టార్ట్ చేద్దాం. స్వీట్ దోస చేయడానికి ముందుగా ఈ కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక అరకప్పు పైన బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని గిన్నెలో వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కలుపుతూ కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగించిన లిక్విడ్ని నేరుగా పిండిలో వడకట్టుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. రెండు ఇలాచీ దంచుకొని వేసుకుందాం. ఈ పాకం సరిపోకపోతే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ వేద్దాం. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా బీటర్ తోటి మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా బాగా వస్తుంది. మనం దోశ వేసుకునే బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి అంత పలచగా రావండి, కొంచెం మందంగా ఉంటాయి. ఇప్పుడు పైన కొంచెం గీ వేసుకుందాం. గీ వేసుకొని సన్న మంట మీద కాలనివ్వాలి. ఇప్పుడు దోశని తిప్పి వేసుకుందాం. దోశ కాలిపోయింది. ఇప్పుడు మీకు ఇంకో దోశ వేసి చూపిస్తాను. మా చిన్నతనంలో మా అమ్మ స్కూల్ నుంచి రాగానే ఈ దోశలు వేసి పెట్టేదండి. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసైనా దోశ వేసుకోవచ్చండి. స్వీట్ దోశలు రెడీ అయిపోయినాయండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పనిసరిగా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.